Hey guys, welcome to Algo Coding. This is lecture number 5 in the series C++ complete course. సో ఈ కోర్స్లో మనం ఎప్పటివరకు ఏమైనా నేర్చుకున్నామంటే ఇంట్రడక్షన్ టు C++, కోడ్ ఫ్లో ఇన్ C++, బైనరీ కోడ్, C++లో కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైర్స్, ఈ 4 లెక్చర్స్ అయితే చూసాం. ఇవాళ లెక్చర్ ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్ C++. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, మన యూజర్ ఇచ్చే ఇన్పుట్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇచ్చిద్ది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. సో ఇన్పుట్ తీసుకోవడానికి స్టాండర్డ్ ఇన్పుట్ అనేది ఒకటి ఉండిద్ది అనమాట. అలానే అవుట్పుట్ ఇవ్వడానికి స్టాండర్డ్ అవుట్పుట్ అని ఉండిద్ది. సో ఈ స్టాండర్డ్ ఇన్పుట్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి సమ్ కోడ్ ఉండాలి మనకి, ఓకేనా. ఆ కోడ్ మనం ప్రతి దాంట్లో మనం ఈ స్టాండర్డ్ ఇన్పుట్కి నుండి ఇన్పుట్ తీసుకోవడానికి మనమే రాయకుండా ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, దాన్ని సిఎన్ అంటారు. సో ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మన క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రస్తుతానికి జస్ట్ సిఇన్ అంటే ఇన్పుట్ తీసుకోవడానికి కీబోర్డ్ నుంచి, ఓకే. సిఅవుట్ అంటే మన డిస్ప్లే మీదకి అవుట్పుట్ ఇవ్వడానికి యూజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి, ఓకే. సో బేసిక్గా ఇన్పుట్ డివైస్ అంటే ఏమేమి వస్తాయంటే కీబోర్డు, మౌస్, టచ్ ప్యాడ్, ఓకే. మనం టచ్ చేస్తాం కదా మన స్క్రీన్స్ మీద, అవి. నెక్స్ట్ అవుట్పుట్ డివైసెస్ ఏమేమి వస్తాయి, మానిటర్ మన స్క్రీన్, ఫ్యాక్స్ మిషన్, ఫ్యాక్స్ సెండ్ చేస్తాం. నెక్స్ట్ ప్రింటర్, ప్రింట్ ఇస్తాం పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ. సో దీస్ ఆర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్, ఓకే. ఇప్పుడు మనం కీబోర్డ్ మీద ఏదైనా టైప్ చేస్తే అది స్టాండర్డ్ ఇన్పుట్ అనే స్ట్రీమ్లోకి లోడ్ అవుతుంది అనమాట. మనం తీసుకున్నది ఏంటి, బఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్లోకి లోడ్ అవుతుంది. సో ఆ లోడ్ అయిన డేటాని మన C++ ప్రోగ్రామ్ తీసుకోవడానికి యూజ్ చేసే ఆబ్జెక్ట్ ఏంటిదంటే సిఇన్. ఏంటిది, సిఇన్. అది ఎలా యూజ్ చేస్తాం, యూజింగ్ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్, ఓకే. ఎప్పుడైనా మనం సిఇన్ అని ఇలా రాస్తే దీని మీనింగ్ ఏంటంటే కీబోర్డ్ నుంచి టైప్ చేసే ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఇక్కడికి తీసుకో, ఓకే. తీసుకొని ఏదన్నా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం, ఓకేనా. అలానే ఇన్సర్షన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఈ లెస్ దాన్ సింబల్స్ ఉన్నాయి కదా, లెస్ దాన్ సింబల్స్ విత్ సిఅవుట్ ఏం చేస్తుందంటే స్టాండర్డ్ అవుట్పుట్లోకి మనం ఇచ్చిన డేటాని పంపించిద్ది. అంటే మానిటర్ మీద ఏదన్నా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలంటే వి యూజ్ cout విత్ ఇన్సర్షన్ ఆపరేటర్, ఇలా యూజ్ చేస్తాం, ఓకే. స్మాల్ సి cout, ఇక్కడ స్మాల్ సి సిఎన్, ఓకే. సో ఇప్పుడు నేను cout పక్కన ఏం రాసినా అదే యాజ్ ఇట్ ఈజ్ మనకు అవుట్ స్క్రీన్ మీద ప్రింట్ అయింది. అలానే సిఇన్ పక్కన ఏదైతే రాస్తామో అది వేరియబుల్ నేమ్ అయి ఉండాలి. అందులో మనం ఇచ్చే ఇన్పుట్ అంటే కీబోర్డ్ నుంచి టైప్ చేసేదంతా ఆ వేరియబుల్లో స్టోర్ అయ్యింది, ఓకే. ఇన్సర్షన్ ఆపరేటర్, ఈ లెస్ దాన్ సింబల్స్ 2 ఉన్నాయి కదా, దాన్ని ఇన్సర్షన్ ఆపరేటర్ అంటారు. అది ఎందుకు యూజ్ చేస్తారంటే అవుట్పుట్ డివైస్లో అంటే మానిటర్ మీద మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్, ఈ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి కదా, 2 గ్రేటర్ దాన్ సింబల్స్, దీన్ని ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అంటారు. ఏం ఎక్స్ట్రాక్ట్ చేసిద్దంటే మన కీబోర్డ్లో ఇచ్చే డేటాని మన C++ ప్రోగ్రామ్కి తీసుకోవడం కోసం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట, ఓకేనా. స్టాండర్డ్ ఇన్పుట్ నుంచి ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనేది స్ట్రీమ్స్ అంటారు, ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్. సో ఇన్పుట్ స్ట్రీమ్ అవుట్పుట్ స్ట్రీమ్ని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర IO స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ ఉంది. ఈ హెడర్ ఫైల్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైర్స్లో కంపైలర్ ఏదన్నా ఒక వర్డ్ని ఐడెంటిఫై చేయాలంటే ఆల్రెడీ ఐదర్ అది కీవర్డ్ అయినా ఉండాలి, అంటే దానికి మీనింగ్ ఆల్రెడీ కంపైలర్కి తెలిసి ఉండాలి, లేకపోతే ఆ వర్డ్ ఏంటి అని మనం డిఫైన్ చేసి ఉండాలి. సో ఇప్పుడు మనం సిఅవుట్ అనేది యూజర్ డిఫైన్డ్ అనమాట, అంటే ఎవరో దాన్ని ఎక్కడో డిఫైన్ చేశారు, డిక్లేర్ చేసి డిఫైన్ చేశారు, అప్పుడే కదా కంపైలర్కి ఓకే దీని మీనింగ్ ఇది అని అర్థమైంది. సో అది ఎక్కడ డిక్లేర్ అండ్ డిఫైన్ చేశారంటే IO స్ట్రీమ్లో చేశారనమాట. IO స్ట్రీమ్లో సిఇన్ అండ్ సిఅవుట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్స్కి వాల్యూస్ ఇచ్చారనమాట, అంటే అది ఏం చేసింది ఏంటని మీనింగ్ ఇచ్చారు. సో మనం ఈ IO స్ట్రీమ్ హెడర్ ఫైల్ యూజ్ చేసి ఇంకే కోడ్ రాయకుండా జస్ట్ cout ఈ డబల్ లెస్ దాన్ సింబల్స్ యూజ్ చేస్తే డైరెక్ట్గా మనం ఆ ఫంక్షనాలిటీ యూజ్ చేసుకోవచ్చు. అలానే సిఇన్ గ్రేటర్ దాన్ సింబల్స్ 2 యూజ్ చేస్తే స్టాండర్డ్ ఇన్పుట్ నుంచి తీసుకునే ఫంక్షనాలిటీ యూజ్ చేసుకోవచ్చు, ఇంకెటువంటి కోడ్ ఎక్స్ట్రాగా రాయకుండా, ఓకే. మనకి ఇలా చాలా టైం సేవ్, అలానే టైం అండ్ ఎఫర్ట్ సేవ్ చేస్తున్నాం. ఎందుకు, ఆల్రెడీ డిఫైన్ చేసిన కోడ్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి.
అదే మనమే సపరేట్గా స్టాండర్డ్ ఇన్పుట్ నుంచి మన ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవడం కోసం కోడ్ రాయాలంటే అది చాలా టైం అండ్ ఎఫర్ట్ కావాల్సి వస్తుంది. ఓకేనా? సో ఈ హెడర్ ఫైల్స్ అన్నీ అందుకే యూజ్ అవుతాయంట. మనం యూజ్ చేసే ఇటువంటి ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కానీ యూజ్ చేసుకోవాలంటే వాటిని డిఫైన్ చేసిన ఫైల్స్ అనేది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం మన ప్రోగ్రాంలో. మనం ఎప్పుడైనా కొత్త C++ ప్రోగ్రామ్ రాస్తే కంపల్సరీగా IOStream అనే హెడర్ ఫైల్ యూజ్ చేస్తాం. ఎందుకంటే కంపల్సరీ మనకి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాల్సి వచ్చింది, అలానే అవుట్పుట్ ఇవ్వాల్సి వచ్చింది. సో IOStream అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం అనమాట. అందుకనే మన ప్రతి ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్ ఇదే ఉంటుంది, #include IOStream అని. ఇప్పుడు అర్థమైంది కదా, IOStream అంటే ఒక హెడర్ ఫైల్, అందులో ఇలా cout లాంటి ఆబ్జెక్ట్స్ యొక్క డెఫినేషన్ ఉంటుంది. మనం cout లాంటివి యూజ్ చేసుకోవాలంటే IOStream అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి మన కోడ్లో. ఓకే, సరే నేను cout అనేది యూజ్ చేయను, నాకు అవసరం లేదు, అలాంటప్పుడు IOStream మెన్షన్ చేయాలి నా కోడ్లో అంటే అవసరం లేదు. సో ఆ రెండింటికి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నేను నా కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేస్తున్నా. మీకు ఆల్రెడీ కోడ్ బ్లాక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఒక వీడియో క్రియేట్ చేసిన, హౌ టు ఇన్స్టాల్ కోడ్ బ్లాక్స్ అని. మీరు కోడ్ బ్లాక్స్ ఇన్స్టాల్ చేసుకోకపోతే దాన్ని ఈ వీడియో ఫాలో అయ్యి, నేను పైన కార్డ్స్లో ఇస్తా, ఆ వీడియో ఫాలో అయ్యి ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే నేను రాసే ప్రతి కోడ్ మీరు కూడా రాసి ఫాలో అయితేనే మీకు కోడ్ ఎలా కోడింగ్ చేయాలనేది అలవాటు అవుతుంది. ఆ అలవాటు అయినప్పుడే మీకు కోడింగ్ అనేది ఈజీ అయింది, ప్లస్ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే ఏదైనా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, ప్రాక్టీస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ టు ఫాలో కోడింగ్. ఓకే, ఓపెన్ అయింది. నేను న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా, ఎంటీ ఫైల్. దీన్ని ఏం సేవ్ చేసుకుంటా, ఇన్ అండ్ అవుట్ .cpp. ఓకే, నా C++ ఫైల్ అనేది క్రియేట్ అయింది. నేను ఏం చేస్తున్నా, #include IOStream using namespace std. ఇప్పుడు దాకా చూసిన 4 వీడియోస్లో మనం ఏం తెలుసుకున్నాం, డిఫాల్ట్గా ఈ 4 లైన్స్ అనేది కంపల్సరీగా ప్రతి కోడ్లో ఉండాలి అని చెప్పుకున్నాం మనం. ఓకే, ఇంట్ మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎందుకు ఉండాలంటే మన కోడ్ స్టార్ట్ అయ్యేది ఈ ఫంక్షన్ నుంచి. ఈ ఫంక్షన్ లేకపోతే మన ఫైల్, ఈ CPP ఫైల్ అనేది రన్ అవ్వదు, ఎందుకంటే మన కోడ్ స్టార్ట్ అయ్యేది మెయిన్ ఫంక్షన్ నుంచి. సో ఈ లైన్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ IOStream ఎందుకు ఉండాలని ఇప్పుడు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇన్పుట్ అవుట్పుట్ cout లాంటి ఆబ్జెక్ట్స్ యూజ్ చేయాలంటే దాన్ని ఆల్రెడీ ఎక్కడో చోట డిఫైన్ చేసి ఉంటారు. అది ఎక్కడ డిఫైన్ చేశారు, IOStream అనే హెడర్ ఫైల్లో డిఫైన్ చేశారు. ఓకే, సో ఇది కూడా తెలుసుకుందాం ఎలా ఎందుకు అని తర్వాత. ఓకే, నౌ cin అండ్ cout యూజ్ చేద్దాం. cin ముందు ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం మన స్టోర్ చేసుకోవడానికి, int a cin a. ఓకే, cout a. నేను ఏం చేయట్లేదు, జస్ట్ యూజర్ నుంచి ఏ అనేది తీసుకుంటున్నా, దాన్ని అదే అవుట్పుట్ స్క్రీన్లో చూపిస్తున్నా. ఓకేనా, ఫస్ట్ బేసిక్గా సింపుల్ కోడ్ చూద్దాము. నాకు ఎటువంటి ఎర్రర్స్ రాకుండా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు నన్ను ఏమడుగుతుంటే ఏ కోసం అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఏ అడుగుతుంది, నేను 5 ఎంటర్ చేసా. cin a, ఈ 5 అనేది ఏ వేరియబుల్లో స్టోర్ అయింది. cout ఏని ప్రింట్ చేస్తున్నా, 5 ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను కొంచెం చేంజెస్ చేస్తా, చూడండి. cout hello all the coders. ఓకే, ఇక్కడ సెమీకాలన్ ఉంది కదా, ఇదేంటంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ అని. ఇప్పుడు ప్రతి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనుకున్నాం కదా, ప్రోగ్రామ్ అంటే ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎండ్ అయ్యేటప్పుడు సెమీకాలన్ ఉండాలి. అదే సెమీకాలన్ లేకపోతే ఎండ్ ఆఫ్ ది లైన్ ఎర్రర్ వచ్చింది. ఓకే, మీకు ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది అనేది ఎలా తెలిసింది, ఈ సెమీకాలన్ చూస్తేనే తెలిసింది కంపైలర్కి. ఓకే, ఈ లైన్ ఇక్కడతో కంప్లీట్ అయింది అని. ఇది గుర్తుంచుకోండి, ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. ఏదైనా ఒక లైన్ ఎండ్ అవ్వాలంటే సెమీకాలన్ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి వచ్చేసి హలో ఆల్గో కోడర్స్ అని ప్రింట్ అయింది అవుట్పుట్ స్క్రీన్ మీద. ఇది అవుట్పుట్ స్క్రీన్ మీద హలో ఆల్గో కోడర్స్ అని ప్రింట్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ IOStream అనే లైన్ ఈ హెడర్ ఫైల్ తీసేద్దాం, అసలు చూద్దాం మనకి ఏమో ఎర్రర్ వస్తుంది. ఓకే, ఈ cout అనేది ఇప్పుడు దానికి తెలియట్లేదు, మన కంపైలర్కి ఎర్రర్ చూపిస్తుంది కదా ఇక్కడ 4 దగ్గర. ఈ cout అనేది నాకు తెలియట్లేదు, చూపిద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
ఎర్రర్ చూడండి ఏముంది, cout was not declared in this scope. ప్రీవియస్ వీడియోలో మనం చూసుకున్నాం కదా, ప్రైమ్ was not declared in this scope. ఓకే, ఆర్ మార్క్స్ was not declared in this scope. అంటే ఏదైనా ఒక కొత్త పదంని మనం యూజ్ చేస్తే అదేం చెప్పిద్ది మనకి, ఇదైతే మీరు డిక్లేర్ చేయలేదు అని చెప్తుంది. ఓకేనా, ఏదైనా ఒక కొత్త పదం మనం యూజ్ చేయాలంటే ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉండాలి, అప్పుడే మనం దాన్ని యూజ్ చేయగలం. సో cout cin రెండు ఎక్కడ డిక్లేర్ అని డిఫైన్ చేశారు, IO స్ట్రీమ్లో డిక్లేర్ అని డిఫైన్ చేశారు, అంటే దానికి ఒక మీనింగ్ ఇచ్చారు అనమాట. హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ రన్ చేస్తే ఇప్పుడు ఎటువంటి ఎర్రర్ రాదు. ఇక్కడ బిల్డ్ అయింది, మనకు అవుట్పుట్ వచ్చేసింది హెల్లో ఆల్గో కోడర్స్ అని. ఇప్పుడు నేను యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ తీసేస్తే నాకు ఇంకొక ఎర్రర్ వచ్చింది అనమాట, cout was not declared in this scope. సేమ్ ఎర్రర్, ఎందుకంటే cout అనేది ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. దేనికి సంబంధించిన ఆబ్జెక్ట్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించిన ఆబ్జెక్ట్. ఓకే, ఈ స్టాండర్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇది. సో ఇప్పుడు నేను ఎప్పుడైనా cout కానీ cin కానీ యూజ్ చేయాలంటే ఈ ఎస్టీడీ ఈ డబుల్ కాలమ్స్ అంటే స్కోప్ ఆపరేటర్ యూజ్ చేసి ఇది రాయాలి. ఇందాక ఏదైతే cout cin రాసామో అది వర్క్ అవ్వాలంటే దానికి ముందు ఇది ఉండాలి, లేకపోతే యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. సో యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ తీసేయాలనుకుంటే ఇది ఎస్టీడీ కాలన్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ స్కోప్ ఆపరేటర్ ఏంటి, ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రస్తుతానికి cout cin యూజ్ చేయాలంటే అయితే యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అనే లైన్ అన్నా వాడాలి, లేకపోతే ఈ cout యూజ్ చేసిన ప్రతిసారి దానికి ముందు ఎస్టీడీ కాలన్ అనేదన్నా యూజ్ చేయాలి. ఓకే, ఈ ఎస్టీడీ కాలన్ ఇలానే కదా ఇంకా చాలా ఫంక్షన్స్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్స్ అనే ఫంక్షన్, ఈ మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 3,4 ఏదైనా 2 వాల్యూస్ ఇస్తే అందులో పెద్దది ఏదో రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమవుతుందంటే 4 అని వచ్చింది. ఓకే, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎస్టీడీ కాలన్ cout ఎస్టీడీ కాలన్, ఎందుకంటే మ్యాక్స్ అనేది కూడా స్టాండర్డ్ క్లాస్కి సంబంధించింది. సో అది కూడా మ్యాక్స్ అనే ఫంక్షన్ కూడా వర్క్ అవ్వాలంటే ఎస్టీడీ అనేది యూజ్ చేయాలి. రన్ చేసి చూద్దాం. ఓకే, సెమీకోలన్ నేను చూసారు కదా ఇక్కడ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ సెమీకోలన్ బిఫోర్ రిటర్న్. సో ఈ లైన్కి ముందు ఈ లైన్ కంప్లీట్ అయిందని చెప్పాలంటే సెమీకోలన్ ఇవ్వాలి. సెమీకోలన్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేద్దాం. హలో ఆల్గో కోడర్స్ 3,4 మ్యాక్సిమం 4 చూసారు కదా. అదే నేను ఎస్టీడీ తీసేస్తే నాకేం ఎర్రర్ వచ్చింది, cout was not declared in this scope, max was not declared in this scope అని వచ్చింది. నాకు ఎస్టీడీ కాలన్ అనేది వద్దు అనుకుంటే మీరు ఏం యూజ్ చేసుకోవచ్చు, యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ, అప్పుడు ఇంక తీసేయచ్చు. అంటే ఈ ఎస్టీడీ అనేది బై డిఫాల్ట్గా లోడ్ అవుతుంది అనమాట ఈ ఆబ్జెక్ట్స్కి అండ్ ఈ ఫంక్షన్స్కి. ఓకే, డైరెక్ట్గా మనకి సేమ్ అవుట్పుట్ వచ్చేసింది ఎస్టీడీ కాలన్ మెన్షన్ చేయకుండా. ఓకేనా, సో ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటా. ఇంకొకసారి ఇన్పుట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ అనేది మళ్ళీ మనకి స్ట్రింగ్ కాన్సెప్ట్స్లో వచ్చింది. ఇట్స్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. నేను ఒక నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసా స్ట్రింగ్ టైపు. సో దాన్ని తీసుకుంటా, నెక్స్ట్ దాన్ని అవుట్పుట్ చేస్తాం. cout హలో స్పేస్ నేమ్ వెల్కమ్ టు ఆల్గో కోడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేనేం చేశానంటే హలో ఇది ఒక స్ట్రింగ్. ఓకే, డబుల్ కోట్స్లో ఉండేదాన్ని స్ట్రింగ్ అంటారు బేసిక్గా. ఇక్కడ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది. సో నేను వేరియబుల్ని స్ట్రింగ్ని ఒకేసారి ప్రింట్ చేయాలి, ఒకే లైన్లో ప్రింట్ చేయాలనుకుంటే నేను ఏం చేయాలంటే ఈ ఇన్సర్షన్ ఆపరేటర్ని యూజ్ చేసుకోవాలి వాటి మధ్యలో. అప్పుడు నాకు అవన్నీ లీనియర్గా అంటే సేమ్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. ఫస్ట్ హలో స్పేస్ ప్రింట్ అయ్యి తర్వాత నేమ్లో మనం ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఎక్స్క్లమేటరీ స్పేస్ వెల్కమ్ టు ఆల్గో కోడింగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను నేమ్ ఏమి ఇస్తానంటే కోడర్ అని ఇస్తాను. ఓకే,
హలో కోడర్ వెల్కమ్ టు ఆల్గో కోడింగ్ అని మన అవుట్పుట్ వచ్చింది. చూసారు కదా. సో నేను కోడర్ అనేది మన నేమ్ వేరియబుల్లోకి లోడ్ అయ్యి ఆ నేమ్ వేరియబుల్ యూజ్ చేసిన ప్రతిసారి కోడర్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ప్రింట్ సిఅవుట్ ఏం చేసాం మనం, హలో హలో నేమ్, సో హలో కోడర్ ఎక్స్క్లమేటరీ మార్క్ స్పేస్ ఇచ్చి వెల్కమ్ టు ఆల్గో కోడింగ్. ఓకే, అది నేను ఇప్పుడు హలో కోడర్ తర్వాత నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను మిగతా అవుట్పుట్. దానికి ఏం యూజ్ చేస్తానంటే ఐదర్ మీరు ఎండెల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇదిగా ఈఎన్డిఎల్ ఎండెల్ అయినా యూజ్ చేయొచ్చు. ఈఎన్డిఎల్ అంటే ఎండ్ ఆఫ్ ది లైన్ అని. సో మిగతాది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయ్యింది. ఆర్ స్లాష్ అన్ అయినా యూజ్ చేయొచ్చు. స్లాష్ అన్ ఇది డీలిమిటర్, ఆల్రెడీ సిలో ఉంది స్లాష్ టీ స్లాష్ అన్. ఓకే, ఇవన్నీ ఏంటి డీలిమిటర్స్ అంటారు. స్పేస్కి స్లాష్ ట్యాబ్ స్పేస్కి స్లాష్ టీ అని, స్లాష్ అని అంటే ఎండ్ ఆఫ్ ది లైన్ అని, అలా కొన్ని డీలిమిటర్స్ ఉంటాయి. ఆ డీలిమిటర్స్ మళ్ళీ చెప్పుకుందాం. ప్రస్తుతానికి స్లాష్ అని అంటే ఎండ్ ఆఫ్ ది లైన్. ముందు ఈఎన్డిఎల్ ఇచ్చి చూద్దాం. ఈఎన్డిఎల్ నేను ఇప్పుడు మళ్ళీ బిల్డ్ ఎంటర్ అని చేస్తాం. నేమ్ ఈసారి కూడా కోడర్ అని ఇద్దాం. హలో కోడర్ అనేది ఫస్ట్ ఒక లైన్లో వచ్చి ఎక్స్క్లమేటరీ వెల్కమ్ టు ఆల్గో కోడింగ్ అనేది నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. ఓకే, ఏంటి ఈఎన్డిఎల్ యూజ్ చేసి చూసాం మన అవుట్పుట్. ఇప్పుడు స్లాష్ అని యూజ్ చేసి చూద్దాం సేమ్ అవుట్పుట్. ఇక్కడ నేను స్లాష్ అని, ఇది కూడా డబుల్ కోట్స్లోనే ఉంది కాబట్టి ఏం చేస్తాను, డైరెక్ట్గా ఇందులోనే ఇస్తాను స్లాష్. సేమ్ అవుట్పుట్ వచ్చింది, మనకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. హలో నేమ్ ప్రింట్ అయ్యి డైరెక్ట్గా నెక్స్ట్ లైన్లోకి ఎక్స్క్లమేటరీ వెల్కమ్ టు ఆల్గో కోడింగ్. ఓకే, నాకు హలో కోడర్ తర్వాత ఎక్స్క్లమేటరీ రావాలి, ఎక్స్క్లమేటరీ తర్వాత నెక్స్ట్ లైన్లో వెల్కమ్ టు ఆల్గో కోడింగ్ రావాలి. అలాంటి అవుట్పుట్ రావాలంటే నేనేం చేస్తా, ఎక్స్క్లమేటరీ తర్వాత స్లాష్ అని పెడతాను. స్లాష్. ఓకే, అబ్జర్వ్ చేసి చూసారు కదా, హలో కోడర్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఎమ్మటే స్లాష్ ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వచ్చేసి వెల్కమ్ టు ఆల్గో కోడింగ్. ఓకే, సో ఇవాళ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కంటెంట్ ఈ కంప్లీట్ C++ కంప్లీట్ కోర్సు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ కమెంట్ ఎనీ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో మీ ఉన్న డౌట్స్ అన్ని నేను యాజ్ సూన్ యాజ్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.